నారాయణపేట జిల్లా నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రంలో మంగళవారం నుంచి జరుగుతున్న మైసమ్మ జాతర మహోత్సవాల్లో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు మైసమ్మ తల్లిని దర్శించి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులను శాలువాతో సన్మానించారు. కమిటీ సభ్యులు తిప్పన్న వెంకటేష్ మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, కమిటీ సభ్యులుగా మమ్మల్ని వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోమని ఆదేశించారని, అందులో భాగంగా రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పేద విద్యార్థులు ప్రకృతి పరంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి వెనుకాడబోమని వారు తెలిపారు. మా సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని, మమ్మల్ని ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం సంతోష్, సుదర్శన్ రెడ్డి, వెంకట్రావు, మధుసూదన్ రెడ్డి, మోహన్, శరణ్ దాస్, శ్రీనివాస్, చమకూర, ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ బక్క నరసప్ప, జోషి, జీకే వెంకటప్ప, బర్ల ఆనంద్, ఈరప్ప, గ్యాంగ్ హనుమంతు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. మన బోరు నరసింహ గారు అన్నగారికి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మోహన్ గారు రామగుండ గ్రామ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన పిల్లలకు, పెద్దలకు, మన సీనియర్లకు, ఇంకా అందరికీ గారు అనివార్య కారణాల వల్ల కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల రాలేకపోయారు. మరి వారు వస్తామనుకున్నారు, అది రాలేదు. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా మేము వెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. అన్న చెప్పిన నిజంగానే ఆయన వచ్చినా రాకుండా మేము ఇక్కడికి కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క మైసమ్మ దేవస్థానానికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. కాబట్టి స్పెషల్గా ఈ గ్రామ ప్రజలు మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ఈ గ్రామానికి పిలిపించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందించేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా యొక్క సేవలు, ఫౌండేషన్ యొక్క సేవలు ముందు కూడా ఇదే విధంగా ఉంటాయి. అన్నవాళ్ళు వచ్చి మా అమ్మవారి యొక్క ఆశీర్వాదం కావాలని అన్నది అడిగేసరికి వాళ్ళని కాదని కూడా వాళ్ళకి తోచిన సహాయాన్ని అందించడం జరిగింది. కాబట్టి ముందు కూడా మా యొక్క సేవలను ఇక్కడ ఉన్న ప్రజలు కానీ విద్య, వైద్యం, పేదరికం ఈ యొక్క కాన్సెప్ట్ పైన మా యొక్క ఫౌండేషన్ నడుస్తుంది. కాబట్టి మా యొక్క సేవలు ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. దానికి ప్రజలు కూడా మాకు సహకరించి మమ్మల్ని మా యొక్క సేవలను విజయవంతం చేయగలని కోరుతున్నాను. సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేయమనగా భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున బాగా పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పైసలు చదువులేదు పేదరికంలో ఉన్నవాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇలాంటి మా దృష్టికి తీసుకురావాలి. బాగా పైసలు చదువుకున్న ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని మా దృష్టికి రావాలని రామలింగ మండల యువతను కోరుతున్నాము. ఇటువంటి సమస్యలు మా భీష్మరాజ్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొస్తే ఇవన్నీ పరిష్కారం చేయడానికి మేము ముందు కూడా ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగుతాయని మేము అందరికీ తెలియజేస్తున్నాము. అట్లాగే మన దామరగిద్ద యువత కూడా ఏం సమస్యలు ఉన్నా కూడా మేము ముందు ఉంటామని మీ అందరికి అండగా ఉంటారని భీష్మరాజ్ ఫౌండేషన్ మీ అందరిగా అండగా ఉండి రాజ్కుమార్ రెడ్డి ఫౌండేషన్ కు సోదరుడు బాధగా ఉండి మీ అండగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం.